ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్నకింకి నికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు. పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కారుణా కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా, ఆ ఎర్ర తీగ ఉందే అది పరమదయగలిగిన తీగమ్మ. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా, ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి విలిసి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడ ఉన్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికి. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్నకింకి నికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి ఈ రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు. మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ, ఇంత గొప్ప తిథి నాడు ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి. వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతూ ఉండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసిన వాడిని అవుతాను. ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ. ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది. ఎన్నో అట్లు పోసి అట్ల తద్ది నోము చేయిస్తుంది. గొబ్బిళ్ళు పెట్టి బంతిపూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్త గారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది. ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు. అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో, అంత ఆనందంతో, ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురుందనుకోండి. అమ్మకి 2 కార్లు, కూతురికి 6 కార్లు. అమ్మకి 2 బంగళాలు, కూతురికి 8 బంగళాలు. ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి? గమ్మత్తు ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు. ఎక్కడో తెలుసా?
ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసిందే. మీరు చూడండి, నేను అన్నది అసత్యమా? నేనే కదండి పూజలన్నీ చేయించాను, నేను చేయిస్తేనేగా పిల్ల పెళ్ళయింది, ఇప్పుడు అది నాకు బొట్టెట్టడం ఏంటి కొత్తగాను అని వచ్చేస్తుంది ఏంటి? కూతురు ఇంటికి వెడితే తల్లి అయినా సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే. ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మకి. అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలుసా అండి? ఏనానుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావో, ఈ స్థితిని పొంది ఉన్నావో, దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేయించాలి. ఇంత కుంకం కాని వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది. అందుకే ఇంతవరకు వచ్చి దాపరికం ఎందుకు మీకు చెప్పేస్తున్నాను. మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో కొన్ని వేల మంది సువాసినులతో ఏకకాలమునందు అమ్మవారికి ఇప్పటి వరకు మీరు దక్షిణ భారతదేశంలో చూడనటువంటి అపురూపమైన అమ్మవారి మూర్తికి మీరందరూ కుంకుమార్చన చేసుకునేటటువంటి గొప్ప కార్యక్రమ నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నాం. ఇంత లలితా సహస్రం జరిగింది కదా, మీ అందరూ పొంగిపోయేటట్టు, అమ్మ పొంగిపోయేటట్టు, మేమెంతమందిని చేసినా సౌభాగ్యవతులు చేసిన దానికి ఆవిడ పరవశిస్తుంది. ఆ కుంకం మీ చేత్తో వేయించాలని తాపత్రయపడుతున్నాం. అమ్మ ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుందని నేను మీకు ఉపన్యాసంలో చెప్పానో అటువంటి కర్పూర తాంబూలాలు ఎన్ని వేల మంది అయినా సరే ఇప్పించి మీ అందరూ ఆ తాంబూలం వేసుకునే అదృష్టం మీకు కలగాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అది వివరంగా కార్యక్రమాలు మీకు చెప్తారు, మీకు చెప్పడం కోసమే కదా కార్యక్రమాలన్నీ. కాబట్టి ఇది అమ్మతనం యొక్క లక్షణం. ఈ బాహ్యంలో మీరు ధ్యాన సమయంలో ఉపయోగించుకోవడానికి మీకు ఒక మంచి ఆలంబనం ఈ నామములు. ఓహో, అమ్మవారు ఇలా అలంకారం చేసుకుని ఉంటుంది అని మీరు తెలుసుకుంటే ఒక కొడుకుగా ధ్యానంలో మీరు కూడా అమ్మకి అలంకారం చెయ్యొచ్చు. ఆ అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం, అది వాక్కులకు దొరకదు. నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఒక్కరోజు కానీ నిజంగా అలా కొడుకుగా నిలబడి అమ్మవారి మెడలో హారమును అలంకారము చెయ్యగలిగితే నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆనాడు కైలాసంలో నా తల్లి మెడలో ఆహారమే ఉంటుంది. మీరు మానసికంగా ఏ హారాన్ని వేశారో ఆహారంతో అమ్మవారు ఉంటుంది. అది మీ యొక్క భక్తి పరిణితి మీద, మీ మనస్సుని మీరు ఆవిడ పాదాల దగ్గర పెట్టడం మీద ఉంటుంది. కాబట్టి ధ్యానమునందు హారములను అలంకారం చెయ్యడంలో ఈ నామం మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి నామం కనుక రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత. అమ్మా, కర్పూర తాంబూల చర్వణం చేస్తూ ఉండడం వల్ల నీ యొక్క నోరు ఎర్రగా కనపడుతూ అందులోంచొస్తున్న సువాసనలు నేను ఆఘ్రాణిస్తున్నాను. అంత ఎర్రటి నోటితో కూడినటువంటి పరమ పవిత్రమైన పద్మము వంటి నీ ముఖాన్ని దర్శనం చేస్తున్నాను అని దుర్వాసో మహర్షి ఆర్యాద్విషతిలో స్తోత్రం చేశారు. ఇవి విన్నంత మాత్రం చేత అమ్మవారు ఆనాడు పలికించిన మాటలను ఇవాళ మీరు విన్నట్టే మీ చెవులతో. అదే భాగ్యహేతు. కనుక చూడండి, దుర్వాసో మహర్షికి ప్రత్యక్షమైన దర్శనమిచ్చిన ఆ తల్లి అలాగే దర్శనమిచ్చింది. శంకర భగవత్పాదులు అమ్మవారి దర్శనం పొందనటువంటి క్షణం లేదు. శంకరాచార్యుల వారి శక్తి అంటే ఎటువంటి శక్తో తెలుసా అండి? అసలు మూకాంబికా క్షేత్రంలో అమ్మవారు లేదు, అమ్మవారు కనపడేది కాదు ఎవరికి. ఎందుకంటే అక్కడ ఒక శివలింగం ఉండేది అంతే. ఎవ్వరికి అక్కడ మూకాంబిక అమ్మవారు ఉంటుందని తెలిసి అంతే, కానీ అమ్మవారు ఎవరికి కనపడేది కాదు. శంకరాచార్యులు వారు వెళ్ళి ఆ మూకాంబికా క్షేత్రంలో ఆ కల్లూరులో ఒక అరుగు మీద కూర్చుని ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే ఎవరి కంటికి కనపడకుండా అమ్మవారు అక్కడ ఎలా కూర్చుందో అమ్మవారు ఇక్కడ కనపడింది. కనపడితే శంకరాచార్యుల వారు వెంటనే ప్రార్థన చేశారు. అమ్మా, శంకరాచార్యుల వారి యొక్క దయ ఏమిటో తెలుసా అండి? ఆయన ఏది చూసినా మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేసి తన శిష్యులకి అనగా లోకానికి అంతటికి అందించేశారు. తను దాచుకోలేదు ఆయన. అమ్మా, నేను దర్శనం చేశాను, రేపు నీ బిడ్డలందరూ కూడా చూడాలి కదా, అలా చూడ్డానికి వీలుగా అమ్మా నన్ను అనుగ్రహించు అన్నారు. అంటే ఆవిడంది, అయితే నేను నీకు ఎలా కనపడ్డానో చెప్పి ఇలాంటి శిల్పాన్ని చెక్కించు, అలా నేను వచ్చి కూర్చుంటానండి. ఆయన ధ్యానంలోంచి లేచారు, ఒక శిల్పి వచ్చాడు. ఆయన చెప్పారు, ఉత్తర క్షణంలో తయారైపోయింది. పరమశివుడే అంతే అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న మూకాంబిక
శంకర భగవత్పాదులు తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి మూర్తి. శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క రూపాల్ని ఇక్కడ దర్శనం చేశారు. అంతటి మహాభక్తుడు, అంతటి జ్ఞాని.